కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మార్కెట్ యార్డ్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ బొజ్జమ్మ, డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వర్ యాదవ్లు హాజరయ్యారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్గా మల్లయ్య, వైస్ చైర్మన్గా అంజని, డైరెక్టర్లుగా 15 మంది ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా రైతన్నలకు, నేతన్నల సంక్షేమాన్ని మరవద్దని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారన్నారు. సంవత్సరం క్రితం అనేక రకాలుగా ఆఖరికి బడుగు బలహీన వర్గాలే కాదు అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళను కూడా పీడించుకు తినేటువంటి ఆ ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడి మా అందరం కూడా ఈరోజు పార్టీని మీ ఆశీర్వాదంతో అధికారాన్ని తెచ్చుకోవడం జరిగింది. ఈ రోజు గర్వంగా వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రోటోకాల్ తో ఈరోజు గౌరవించి ప్రతి ఒక్కరిని ఈరోజు ముందుకు తీసుకునే పరిస్థితి వచ్చిందంటే ఇది కేవలం కూటమి ప్రభుత్వ అధికారాలు తెచ్చిన ప్రజలకు మీకే ఆ యొక్క గొప్పతనం దక్కుతుందని చెప్పి ఈరోజు అందరికీ తెలియజేస్తున్నా. మరి వేదిక మీద ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు, మార్కెట్ యార్డ్ చైర్మన్, వైస్ చైర్మన్ అందరూ కూడా ఈ మార్కెట్ యార్డ్కి ఒక చరిత్ర ఉంది. ఈ చరిత్రకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ట్రేడర్స్ కావచ్చు, కమిషన్ ఏజెంట్స్ కావచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క అమానాలు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ఈ మార్కెట్